ఎలా అనిపించింది దేవరా? చాలా బాగుంది. ఈ దెబ్బతో మామూలుగా ఉండదు ఎవరు. 6 సంవత్సరాల తర్వాత వచ్చింది కదా, ఎలా అనిపించింది? కానీ కొరటాల శివ షార్ట్స్ కానీ ఆ సముద్రంలో షార్ట్స్ కానీ ఎలా అనిపించింది? అసలు మామూలు లేవు. ఆ స్వరదెబ్బతో మాత్రం వస్తాడు కదా పైకి, అది మాత్రం అసలు మామూలుగా ఉండదు. ఆ సీన్ మాత్రం క్లైమాక్స్ కూడా నెంబర్ 1 ఉండిద్ది. అంటే సాంగ్స్ ఎలా అనిపించాయి? చుట్టమల్ల సాంగ్ అసలు ఆ సాంగ్ ముందు ఆ సాంగ్ల గురించే పరిగెడతారన్న సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా 6 ఏళ్ళ తర్వాత వచ్చిందని ఫుల్ మిల్స్ అంటారా? ఎన్టీఆర్ మామూలుగా ఉండదు. రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టుకుని తీసుకెళ్ళిపోతాడు సినిమాని మాత్రం. అసలు మామూలుగా ఉండదు. ఎలాంటి హిట్ అనుకుంటున్నారు దేవరా? అసలు మామూలు బంపర్ హిట్ అయింది అన్న ఆ సినిమా మాత్రం. ఇట్లో నెంబర్ 1 హిట్ అయింది సినిమా. డైలాగ్స్ ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి అన్న. డైరెక్టర్ కూడా మంచి డైరెక్టర్ దొరికాడు. సినిమా కూడా అది 6 సంవత్సరాల తీస్తున్నాడు సినిమాని. సినిమా మాత్రం చాలా మందికి చాలా సూపర్ ఉండిద్ది. సినిమా మాత్రం అల్లికిపోద్ది. సినిమా మాత్రం బ్రేక్ చేసిద్ది అన్న, చేసిద్ది, కన్ఫర్మ్ చేసిద్ది. సో ఎన్టీఆర్ గారు అన్నట్టే ఒక ఈవెంట్లు అన్నారు కదా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈసారి కాళ్ళు ఎగరేసుకుంటారు, అలాగే ఎగరేసుకుంటారు. కన్ఫామ్ గా కాళ్ళు ఎగడం కాదు, ఇలా చెట్టు ఇలా చింపుకొని రోడ్ల మీద మామూలు అంగాజం చేయరు, చంపేస్తారు. మామూలు ఉండదు. రచ్చ చేస్తారు ముందు. అసలు ఇప్పుడు ఆ దేవర ఎన్టీఆర్ అన్న ముందు నువ్వెంత అనే ఇది మాత్రం పీక్స్ అన్న. ఒక రేంజ్ అంతే. సినిమా బ్లాక్ బస్టర్ అంటారా? బ్లాక్ బస్టర్ కాదన్న, ఇండస్ట్రీ హిట్. అందులో షార్ట్స్ ఎలా అనిపించాయి? సముద్రంలో కానీ ఆ మంటలు వచ్చే విధానం కానీ. అన్న ఎన్టీఆర్ అన్న ఏ షాట్ చేసినా బాగుంటుంది. మంటలైనా సముద్రంలోనైనా పడవలైనా ఏ అయినా సరే ఆ కత్తి కానీ ఎన్టీఆర్ అన్న స్టైల్ కానీ పీక్స్ వేరే లెవెల్. ఎన్ని కోట్లు కొట్టచ్చు అనుకుంటున్నారు దేవరా? యాక్చువల్లీ ఏంటంటే ఇన్ని కోట్లు అని చెప్పడానికి లేదు, కాకపోతే 1000+ ఉంటుందన్న. ఎట్టి పరిస్థితులు 1000+ ఉంటుంది. అంటే ఎందుకంటే ఇప్పటికే దగ్గర 100-150 కోట్లు రిలీజ్ అవ్వకముందే యూఎస్లో కానీ ఇక్కడ కానీ చాలా వరకు కలెక్ట్ చేసింది. యాక్చువల్లీ ఇంకా రిలీజ్ అయిన తర్వాత బొమ్మ బ్లాక్ బస్టర్ కానీ యావరేజ్ అని టాక్ వచ్చినా సరే 1000 CR పక్క. ఆయుధాల పూజ ఎలా అనిపించింది? మ్యూజిక్ కానీ అది కానీ కొంచెం బీట్ కానీ చాలా బాగుందన్న. వినటానికైనా ఏదైనా సూపర్. చుట్టమల్లి సాంగ్ కానీ ఫీర్ సాంగ్ కానీ చుట్టంలో అంటే ఇంక చెప్పవసరం లేదన్న, పూర్తిగా క్లాసిక్ అనమాట. జాహ్నవి ఆ దేవర ఎన్టీఆర్ అన్న ముందు నువ్వెంత అనే ఇది మాత్రం పీక్స్ అన్న. ఒక రేంజ్ అంతే. సినిమా బ్లాక్ బస్టర్ అంటారా? బ్లాక్ బస్టర్ కాదన్న, ఇండస్ట్రీ హిట్.